హాయ్, హలో, వణకం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో వాచింగ్ వీడియో. బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసము బెండకాయలు, ఒక ఉల్లిపాయ తరుక్కొని పెట్టుకొని, చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, బెండకాయలు, కొంచెం కరివేపాకు అన్నీ తరుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ గిన్నెలో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మంట మీడియంగా పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలపాలి. ఇలా చిన్న మంట మీద మూత పెట్టి బెండకాయలు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. కొద్దిగా మెంతులు వేసాను ఫ్రెండ్స్. నేను తాలింపులో వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు కొద్దిగా వేసాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కారము. ఇలా బెండకాయలు మగ్గిన తర్వాత మాత్రమే కారము, ఉప్పు యాడ్ చేసుకోవాలి, లేదంటే బెండకాయలు ఉడకవు. నెక్స్ట్ ఇందులో మనము తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. మనకు పులుసు లూజుగా కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకు తిక్కుగా కావాలనుకుంటే అవసరం లేదు ఫ్రెండ్స్. మనం కర్రీ చేసుకునే విధానాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. నేను మీడియంగా చేశాను. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇలా పులుసులో బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలపాలి. మనము చివరిగా కొద్దిగా నువ్వుల పొడిని యాడ్ చేసుకుంటే చిక్కదనం వస్తుంది. ఇందాక నేను ధనియా పౌడర్ యాడ్ చేసినప్పుడు జీలకర్ర, ధనియా, నువ్వుల పొడిని యాడ్ చేశాను అన్నమాట. అందుకని కొద్దిగా చిక్కదనం వస్తుంది. అంతే ఫ్రెండ్స్, రెడీ టు సర్వ్ బెండకాయ పులుసు. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోలన్నీ మీ వరకు రావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్, నమస్తే.